సీఎం చంద్రబాబు అయితేనే బాగుంటుంది. అని అంటే బాగా సీనియర్ కదా, అందుకని చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ఈ రోజున వృద్ధులు ఉన్నారు. అంతకుముందు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 200 తీసుకునేవాళ్ళు. ఈరోజు వాళ్ళ పెన్షన్ 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున వికలాంగుల పెన్షన్ని 500 పెన్షన్ని ఈరోజు 3000 రూపాయలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజున డ్వాక్రా మహిళలకి రూపాయి కూడా రుణమాఫీ చేయాల. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో 20,000 రూపాయలు రుణమాఫీ చేశారు. అందుకని చెప్పేసి అలాగే ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్, అమరావతి డెవలప్మెంట్ కానీ పరిశ్రమలు రావాలన్నా ఒక నాయకుడు కావాలంటే, అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు దమ్మున నాయకుడే కావాలని చెప్పి నా అభిప్రాయం. అనుభవిస్తుంది కాబట్టి ఇప్పుడు వరకు ఆయన మంచి రిజల్ట్ చూపించాడు. కేంద్రం సహకరించబోయినప్పటికీ ఈయనైతే బాగానే ఉంటుంది. చంద్రబాబు గారు బాగానే ఉంటుంది. చంద్రబాబు గారు రావాలనుకో చేసే మంచి పనులకమ్మా, అభివృద్ధి కార్యక్రమాలు కానీ డ్వాక్రా మహిళలు కానీ అందరికి కానీ బాగా చేస్తున్నారని రావాలనుకో. చేసిన పనులు మూడు ఉన్నాయి, 3 వంతులు చేశాడు కాబట్టి మిగిలిన పావంతు కూడా ఆయన చేస్తేనే బాగుంటుంది. ఆయన వల్ల అవుద్దని మేము అనుకుంటాం. ఇదే కంటిన్యూ అయితే బెటర్. ఎందుకంటే కొంతవరకు బాగానే చేస్తున్నాడు వీడు, కాబట్టి ఇతను ఉంటేనే మెరుగు. చంద్రబాబు నాయుడు ఉన్నాడుగా, చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం. పరిస్థితుల్లో అంత సమర్థుడు ఇంకెవరో కనపడలా, ఆయన ఒకటే చేయగలుగుతాడు. ఉన్న పరిస్థితిలో విడిపోయాం, ఏం లేదు పరిస్థితి. మరి వాళ్ళ సమర్థవంతంగా లాక్కి వస్తున్నాడంటే ఆయన వల్లే అవుద్ది, ఇంకంత పనుడు ఎవరు కనపడలా. చంద్రబాబు నాయుడే ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి బాగానే ఉంది తన పరిపాలన అందరికీ కూడా. నాయుడు గారు వస్తారనుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఈ సంవత్సరం మట్టిగా ఇంకా బోల్డ్ సంక్షేమ పథకాలు పెట్టారు. అంతవరకు ఉన్నారు కానీ మరి ఆంధ్రప్రదేశ్ వెనకబడింది కదా, అంతా తెలంగాణలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్కి వెనకబడి ఉంది కదా, వెనకబడి ఉన్న దాని మీద కొంచెం నిదానంగా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు మంచి పని చేశాడు, 2000 పెన్షన్ ఇస్తున్నాడు బాబు. ఇప్పుడు మళ్ళీ ఆయన వస్తే ఇవన్నీ డెవలపింగ్ అవుతుంది. ఆయన రాకుండా ఉంటే వేరే కొత్తవి వస్తాయి, ఇట్లా అయిపోతాయి, కొత్త ప్రపోజల్ పెడతారు. ఇప్పుడు వచ్చేదానికి చంద్రబాబు వస్తే మళ్ళీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు వచ్చినవన్నీ మళ్ళీ ఆగిపోతాయి కదా, ఆగిపోతే మళ్ళీ కొత్త ప్రాజెక్టులు వస్తాయి. ఈయన వస్తే మళ్ళీ డెవలప్ అయిపోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటున్నాం. ఆయన మంచి చేసే మంచి పనుల గురించి పర్లా బాగానే ఉంది, సంతృప్తిగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలన బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పి ఐడియాతో ఉన్నాం. ప్రత్యేక హోదా తెచ్చే ముఖ్యమంత్రే కావాలి మాకు. ఎందుకంటే ఇప్పుడు చాలా ట్యాక్స్లు వెళ్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కొంచెం తక్కువగానే ఉంది. ప్రత్యేక హోదా తెచ్చే నాయకుడు కావాలి మాకు. అది ఎవరైతే గట్టిగా పోరాడి తెస్తారో వాళ్ళు. ప్రస్తుతానికైతే ఈ తెచ్చే దమ్ము ధైర్యం చంద్రబాబు గారికే ఉందేమని మా అభిప్రాయం. ఆయనే కొద్దిగా గట్టిగా ఫైట్ చేసి తేగలడని మా ఉద్దేశం. జగన్ గారు ఇప్పటి వరకు సైలెంట్గానే ఉన్నారు, ఏం మాట్లాడట్లా. చంద్రబాబు నాయుడు గారే యూటర్న్ అవ్వనండి, ఏ టర్న్ అవ్వనండి, ఆయన కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మా ఉద్దేశం ప్రకారం చంద్రబాబు నాయుడు గారే తీసుకురాగల సత్తా ఉందని అనుకుంటున్నాను. చంద్రబాబు రావాలనుకుంటున్నాం. మనం బాగా పనులు చేసి పెట్టాడు, బాగా చేస్తాడు. అంతకంటే ఎవరు చేయలేరు, ఎవరు వచ్చినా పని చేయలేరు. నేనైతే చంద్రబాబు రావాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ బాగుంటుంది కదా, అందుకోసం చంద్రబాబు నాయుడుకే రావాలనుకుంటున్నాను. 5 సంవత్సరాల పాలన బాగుంది కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.